ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 5వ వచనములో ఇలా ఉన్నది: ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రెపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. దేవుడు వచ్చి ఆశ్చర్యకరంగా తనని విపత్తు నుంచి తప్పించిన కారణాలు ఏమిటో దావీదు ఇక్కడ వివరిస్తున్నాడు. దేవుడు అతని స్వభావం, అతని చర్యలను బట్టి తృప్తి చెందాడు. అతను దేవుని హృదయానికి అనుగుణమైన మనిషిగా ఉన్నాడు. కష్టకాలంలో దేవుడు మనల్ని ఆదుకోవాలని మనం ఆశిస్తే ఆయనకిష్టమైన రీతిలో బ్రతకాలి. ఈ వాక్యానికి పూర్తి నెరవేర్పు యేసుక్రీస్తులో కనిపిస్తుంది. ఈ రోజుల్లో మానవులుగా మనం కలిగి ఉన్న కష్టాలు, నష్టాలు మనము ఇరుకులో మరియు చెరలో ఉన్నామనే భావన కలిగిస్తాయి. ఆ ఇరుకులో నుండి, చెరలో నుండి ఎలా బయటపడాలో అర్థం కాని మానవుడు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నాడు. అయితే ఎవరైతే సర్వశక్తుడైన దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసముంచి ఆయన మీదే ఆధారపడినప్పుడు ఆ ఇరుకులో నుండి, చెరలో నుండి విశాలమైన స్థలములోనికి ఆయనే తోడుకుని వచ్చి మనల్ని తప్పిస్తాడు. అట్టి రీతిన మనమందరం దేవుని మీద ఆధారపడినట్లుగా వివేక హృదయము మనకు అనుగ్రహించి ఆయన కృపలో మనకు సంతోష సమాధానములను అనుగ్రహించునుగాక. ఆమేన్.